ఖమ్మం టికెట్ కోసం అగ్రనేతలు పోటీ పడుతున్నారు. మాజీ ఎంపీ రేణుకా చౌదరితో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సతీమణి నందిని, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీ వి హనుమంతరావు, రాజేంద్ర ప్రసాద్ ఖమ్మం టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తుందనే ప్రచారం కూడా ఉంది. ఈ సీటు ఎవరికి కేటాయిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశంలో ఎంపీ ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ కాంగ్రెస్ నాయకులకు ఖమ్మం ఎంపీ స్థానం హాట్ కేక్లా మారింది. ఆ పార్టీ అధిష్టానం గెలుపు గుర్రాల వేటలో భాగంగా దరఖాస్తులను ఆహ్వానించింది. ఆ సీటు నాకంటే నాకే కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రముఖ సీనియర్ నాయకులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఆ పార్టీ నాయకులు ఖమ్మం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి తహతహలాడుతున్నారు. ఇంతకీ ఖమ్మం స్థానాన్ని ఆ పార్టీ నాయకులు ఎందుకు ఎన్నుకుంటున్నారు? దానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఖమ్మం ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినితో పాటు ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మంత్రి పొంగులేటి సోదరుడు దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఖమ్మం నుంచి పోటీ చేసే హక్కు తనకే ఉందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత్రి సోనియా గాంధీ సైతం ఇక్కడి నుంచే పోటీ చేస్తుంది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం సీటుపై గట్టి పోటీ నెలకొంది. అసలు ఖమ్మం సీటునే కాంగ్రెస్ నేతలు కావాలనుకోవడానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు వాతావరణం అనుకూలంగా ఉండటం. అప్పటి నుంచి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న నేతలే గెలుచుకుంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బోర్డర్గా ఉండడంతో అప్పటి నుంచి తెలంగాణ వాదం తక్కువగా ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. దాంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తం ప్రభావం కొనసాగుతూ వస్తుంది ఇప్పటివరకు. సరిగ్గా ఈ కారణంతోటే గెలుపు గ్యారంటీ అనుకుని కాంగ్రెస్ నేతలంతా ఖమ్మం ఎంపీ స్థానంకు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో జూనియర్లు, సీనియర్లు అని తేడా లేకుండా యమహయములైన నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నారు. దీంతో సీనియర్లకు టికెట్లు దక్కకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటామని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంతో పాటు అధిష్టానం కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు పార్టీలో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి అని హస్తం నేతలు గాబరా పడుతున్నట్లుగా పలువురు గుసగుసలాడుకుంటున్నారు. గెలుపు పక్క అంతరవడంతో అధిష్టానం వద్దకు వెళ్లి చాలా మంది మొరపెట్టుకుంటుండటంతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏం చేయాలో తెలియడం లేదు. ఆశావాహుల్లో సైతం ఎవరికి కేటాయిస్తారో అనే టెన్షన్ కూడా మొదలైంది. ఖమ్మం ఎంపీ స్థానం ఎవరిని వరిస్తుందో, ఎవరి ఆశలు అడియాసలవుతాయో, కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, ఎవరిని ఎలా బుజ్జగిస్తుందో ఎన్నికలొచ్చి ఎంపీ స్థానం టికెట్ కేటాయించే వరకు వేచి చూడాలి మరి.